అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియో ఏంటంటే నరదృష్టికి నల్లరాళ్ళు కూడా పగిలిపోతాయని సామెత పెద్దలు ఊరికే చెప్పలేదండి. చూపులతోనే మనం మనుషుల్ని దగ్గరగా ఆకర్షించుకోవచ్చు. చూపులతోనే మనం 10 మైళ్ళ దూరంలో మనుషుల్ని కూడా ఉంచగలం. అలాంటి మంచి చూపులతో చూసే వాళ్ళ దృష్టి దోషాలు మన మీద పడవు. కానీ క్రూర దృష్టితో అయ్యో వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు అన్నారంటే మనకి ఇక్కడ ఏదో ఒక కష్టం వస్తుంటుంది. చిన్నపిల్లలు అన్నం తినేటప్పుడు కూడా వాళ్ళు ఎవరైనా చూశారు అంటే ఆ ముద్ద వాళ్ళకు జీర్ణం అవ్వకుండా కడుపు నొప్పి అట్లాంటివి వచ్చి ఆ జీర్ణం అయ్యే వరకు ఆ బిడ్డలు నలతగానే ఉంటారు. అంత పవర్ఫుల్ అనేది నరదృష్టికి నాపరాయి కూడా పగిలిపోతుంది అని సామెత కదండి. కంటి చూపుతో చూస్తేనే చాలు కడుపు మంటతో చంపేస్తారు. కంటి చూపుతోనే చంపేస్తామంటూ కడుపు మంటతో చంపేస్తామనేది పెద్దలు కూడా సామెత అయితే చెప్పుండారు. ఈ విధంగా చెడ్డ చూపుల కారణంగా వచ్చే సమస్యలు చాలా ఉంటాయి. నరదృష్టి ఇలాంటి నుంచి బయటపడాలి అంటే నరదృష్టి మనం కలిగినప్పుడు మనం సరిగా పని చేయలేకపోతాం, సహనం కోల్పోతాం, అసహనంగా ఉంటాము. ఈ నరదృష్టిని ఎలా తొలగించుకోవాలి అంటే ఇంటి ముందు గుమ్మడికాయ కట్టుకుంటాము. గుర్రపుకు కాలి నాడ తెచ్చి ఇంటికి కట్టుకుంటే కూడా ఇంటికి దిష్టి దోషం అనేది తొలగిపోతుంది. నిమ్మకాయ పచ్చిమిరపకాయ అయితే కట్టుకుంటాము. అదేవిధంగా పురుషులైతే ఎడమ చేతికి నలుపు దారం అయితే కట్టుకోవాలి. ఆడవాళ్ళు ఎడమ కాలికైతే నల్ల దారం కట్టుకుంటే కూడా దిష్టి దోషాలు అనేవి తొలగిపోతాయి. ఈ ఎడమ కాలులో కటుకు పెట్టుకున్నా కూడా నరదృష్టి అనేది మనుషుల దగ్గరికి స్త్రీల దగ్గరికి అయితే చేరకుండా ఒక రక్షా కవచంలాగా ఉంటుంది. మనం ఒంటి కన్ను విఘ్నేశ్వర ఫోటోను ఇంటికి తగిలిస్తే అది మన ఇంటికి ఒక రక్షా కవచంలాగా అయితే పనిచేస్తుంది. మనకు ఆలోచనలు మంచిగా ఉన్నప్పుడు మంచిగా చూసినప్పుడు ఎవరికి మనకు ఏ హాని కలగదు. కానీ ఆలోచనలు చెడ్డ చూపుతో చూస్తే మాత్రం అది ఆ ఇంటికి నరదృష్టి. ఎంత వచ్చినా ₹1 నిలవదు. ఎంత చేసినా మనం ప్రశాంతంగా ఇంట్లో జీవించలేము. అలాంటి సమస్యల నుండి బయటపడాలి అంటే ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు అయితే పాటించాలి. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ళ వరకు అయితే నరదృష్టి ఎంత వాళ్ళనైనా కిందికి తోసే అంత శక్తికి నరదృష్టి పవర్కి అయితే ఉంటుంది. దీనికి మనం ఓం నమ శివాయ అని ఆ శివనామ స్మరణ మనం చేస్తే ఈ నరదృష్టి నుండి బయట అయితే ఈజీగా పడగలుగుతాము. అదేవిధంగా ఓం నమో నారాయణ అని జపించినామైతే ఈ నరదృష్టి నుండి అయితే మనం ఈజీగా అయితే బయటకు పడగలుగుతాము. మనం స్నానం చేసే బకెట్లో ఒక కల్లుప్పు ఒక పిడికిడి వేసుకొని స్నానం చేస్తే కూడా మన ఒంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ దిష్టి దోషాలు అనేవి తొలగిపోతాయి. దిష్టి దోషాలకు ఎన్ని పరిహారాలు చేసినా అవి తీరనప్పుడు మనం ఈ విధమైన చిన్న చిన్న చిట్కాలు పాటించటం వల్ల ఒక మట్టి పాత్రలో ఉప్పు వేసుకుని అందులో కొంచెం పసుపు, కొంచెం కుంకుమ, 4 లవంగాలు అయితే వేసుకుని దానిపైన ఒక కర్పూర బిళ్ళ వెలిగించి ఇల్లంతా హారతి చూపించి మనం ఇంటి బయట పెట్టినా కూడా మనకు ఉన్న నరదృష్టి మొత్తం అయితే పోతుంది. ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ, నెగిటివ్ ఎనర్జీ మొత్తం ఉప్పుకు తీసుకునే శక్తి అయితే ఉంటుంది. ఇల్లు తుడిచేటప్పుడు ఇంట్లో అయితే కల్లుప్పు వేసి తుడవడం వల్ల నకారాత్మక శక్తులు అనేవి ఇంట్లోకి రాకుండా ఉంటాయి. ఈ నరదృష్టి నుండి ఎంత చెప్పుకున్నా తక్కువే. మనం ఎంత చేసినా ఈ నరదృష్టి ప్రభావం నుంచి తప్పించుకోలేకపోతాము. నేను కూడా అనుభవంలో చెప్తున్నాను. ఈ నరదృష్టికి నేను ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ ఈ దిష్టి దోషం నుండి ఏదో ఒక సమస్య అనేది వస్తుంది. మనం బాగున్న వాళ్ళని కూడా ఇంట్లో చికాకుగా తయారవుతారు. ఈ నరదృష్టి తగిలితే కొంతసేపు బాగున్న వాళ్ళు ఇంట్లోకి ఏ నరదృష్టి తగిలినా సరే కొంచెం చికాకుగా అసహనంగా మాట్లాడుతూ ఉంటారు. దీనికి మనం బయటికి వెళ్ళినప్పుడు ఇంట్లోకి వచ్చేటప్పుడు అయితే మనం నెగిటివ్ ఎనర్జీని అయితే కాలుతో తీసుకొని వస్తామని అర్థం. అలాంటప్పుడు మనం ఒక బకెట్లో నీళ్లు ఉంచుకొని బయట కాళ్ళు కడుక్కొని అయితే లోపలికి రావాలి. ఇలా చేస్తే కూడా ఇంట్లో నకారాత్మక శక్తులు తొలగిపోయి ఇంట్లో పాజిటివ్ ఎనర్జీతో మైండ్తో అయితే అందరితో కలిసి మాట్లాడుతూ ఉంటాము. ఇలా చేయడం వల్ల కూడా మనం నరదృష్టి నుంచి అయితే ఈజీగా బయటపడగలుగుతాము.
ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.